షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. దినదినము ఆయన కృపావాక్యము ద్వారా మీరు బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు. మీరు స్టేటస్గా పెట్టుకుంటున్నారు, అనేకులకు షేర్ చేస్తున్నారు. మరి మీ పరిచర్యను, మీ ప్రయాసను కూడా పరమ తండ్రి వర్ధిల్లజేసి ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనము. నీవు నీ ఎలోహిమైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఇది ఇజ్రాయేలుతోని మాట్లాడుతున్నాడు పరమ తండ్రి మోషే గారి ద్వారా. ఇది ఓన్లీ ఇజ్రాయెల్ గురించి మాత్రమేనా ప్రతిష్ఠిత జనము? నీవు నేను కాదా? ఏస్ బిడ్డలారా, పరిశుద్ధుడైన, పవిత్రుడైన, నీతిమంతుడైన యాషోమెస్సే గారి యొక్క రక్తములో కడగబడిన ప్రతి వారు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ నీతిమంతుని యొక్క రక్తము ద్వారా తమ వస్త్రాలను శుద్ధి చేసుకున్న వారందరూ కూడా ప్రతిష్ఠిత జనమే. సో కాబట్టి నీవు ప్రతిష్ఠిత జనము కాబట్టి నువ్వు ఏ ప్రాంతంలో నివసిస్తున్నావో, నువ్వు ఏ పట్టణంలో నివసిస్తున్నావో, నువ్వు ఏ గ్రామంలో నివసిస్తున్నావో, నువ్వు పరిశుద్ధునిగా, పవిత్రునిగా, ఆ యొక్క ప్రతిష్ఠిత జనాంగమునకు సరిపోయిన వారిగా నీవు ఉండాలి బిడ్డలారా. కాబట్టి నీ యొక్క ప్రతిష్ఠితమైన జీవితాన్ని బట్టి, నీ పవిత్రమైన జీవితాన్ని బట్టి, నీ పవిత్రమైన యొక్క తలంపులను బట్టి, నీ మాటలను బట్టి, నీ వినికిడిని బట్టి, నీ యొక్క ప్రవర్తన బట్టి అనేకులకు నువ్వు సువార్త చెప్పకుండానే నీ ద్వారా సువార్త వెళుతుంది. ఎందుకు? ప్రతిష్ఠిత జనాంగమును ఆ విధంగా పరలోకపు తండ్రి వాడుకుంటాడు, ఆయన నిలబెట్టుకుంటాడు. చూడండి, ఈ దినమున ఇజ్రాయేలులను భూప్రపంచమునకు ఏలికగా ప్రతిష్ఠిత జనముగా నిలబెట్టుకొని మరి 1948లో ఆరంభించాడు ఆ కార్యక్రమము. సో ఈ రోజు వరకు అది కొనసాగుతుంది. వారి ద్వారా ఆయన ఎంత మహిమ పొందుకుంటున్నాడో. కాబట్టి బిడ్డలారా, నీ ద్వారా, నా ద్వారా కూడా, మన సేవకుల ద్వారా కూడా, మన సంఘాల ద్వారా కూడా ఆయనకు మహిమ వెళ్ళినప్పుడు మనందరము ప్రతిష్ఠిత జనమే. ప్రతిష్ఠిత జనము పొందుకోవలసిన వాగ్దానములన్నీ స్వతంత్రించుకునే వారమే. వాగ్దానములన్నీ ఓన్లీ ఆ కొద్ది మంది జనాంగము గురించి కాదు, వారిని ఒక ట్రయల్గా, వారి యొక్క ఎక్స్పెరిమెంట్గా చేసి ఆ భూమధ్య స్థలంలో వారిని ఉంచాడు. వారి ద్వారా మనందరికీ తెలియపరుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ జనముగా, ప్రతిష్ఠిత జనముగా నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాక ఆయనకి స్తోత్రం చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని, పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన ప్రతిష్ఠిత జనముగా నీ రక్తము ద్వారా విశ్వాసం ధర్మమును మార్చుకున్నందులకు, ఇజ్రాయేలుతో అంటగట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యాషోమెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోమెస్సే వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతియు, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.